అందరికీ నమస్కారాలు. మీ ముందుకు ఒక విషయం మాట్లాడదామని వచ్చిన. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగాలేకున్నా, ఇంట్లో డబ్బులు లేకున్నా, ఎంత పైసలు ఉన్నా కానీ హాస్పిటల్కి వెళ్తే చాలా వరకు పైసలు కట్టాలి. రోడ్డు మీద ఎటైనా పోయినా కానీ ఏమన్నా అయినా చాలా ఇబ్బందికరంగా మన జేబులోకి వెళ్ళి మనం రూపాయి కట్టకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏదైనా జరిగినా కానీ మనకు హాస్పిటల్ పోయినా కానీ మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అన్న భరోసా ఉంటుంది. మన ఫ్యామిలీ కూడా మనం బెడ్ మీద వండుకుంటే వాళ్ళకు కూడా ఎలాంటి భయం ఉండదు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండగలుగుతాం. మనకు ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వాళ్ళే మనకు డబ్బులు ఇస్తారు కాబట్టి మనకు చాలా వరకు టెన్షన్ ఉండదు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినా కానీ 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకున్నా కానీ సరిపోతుంది, మంచిగా అవుతాం. అలా డబ్బులు లేకుండా ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోయి ఉంటే ఏదైనా జరిగితే ఇంకా మనకు నష్టం జరుగుతుంది, బాగా నష్టం జరుగుతుంది. బాగా నష్టం జరుగుతుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా. ఒక్క కుటుంబం పెద్ద లేకపోతే ఎంత బాధనో అది మాటలు చెప్పలేము. మన చుట్టాలు వీళ్ళు పెడతారులే, ఇంటి పక్క వాళ్ళు చూస్తారులే, చుట్టాలు చూస్తారులే అని అస్సలు అనుకోవద్దు. ఎవరు మనకు పెట్టేటోళ్ళు ఉండరు. అప్పుడు మన ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. చాలా బాధాకర విషయం ఇది. అదే టర్మ్ ఇన్సూరెన్స్ ఉందనుకో, మనం లేకపోయినా కానీ ఎంతో కొంత ఆ లోటు అనేది తీరుస్తారు. ఎంతో కొంత డబ్బులు వస్తాయి కావచ్చు, పిల్లలు చదువుకో కానీ, పెళ్ళిళ్ళకు కానీ, ఆర్థిక పరిస్థితులలో కానీ ఎంతో కొంత మనకు మేలు జరుగుతుంది. మన వాళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఈ 2 పాలసీలు తీసుకుంటారని అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే నేను మాట పరంగా ఒక మంచి పని చేస్తున్నానని నేను భావిస్తున్నా. నా మీద ఇష్టం, ప్రేమ ఉన్నోళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. నా మాటకు విలువ ఇవ్వండి. ఇదే మీ దగ్గర నుండి నేను కోరుకునేది. అందరం మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి, అందరం బాగుండాలి. ఉంటాను ఫ్రెండ్స్.